మాటలు అంబటి రాంబాబు గారు చెప్పాలి. మీరు ఆ మాటలు అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడే అంత అవసరం లేకపోతే ఇంటికి ఎందుకు దొడ్లు కట్టడానికి పోయారా 2000 మంది? ఎవరు పోయారు? నేను పోయారా? ఎవరు పోయారు? ఈ పార్టీ వాళ్ళు, అభిమానులు పోయారండి. ఈ పార్టీ వాళ్ళు పోయారండి. మీ ఎమ్మెల్యే అభిమానులు పోయారండి. ఎందుకు పోయిందప్పా? జగన్మోహన్ ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి అంత ఆవశ్యకత లేకపోతే మీ ఎమ్మెల్యే దాడి చేస్తానికి పోయారా? జోగి రమేష్ చంద్రబాబు నాయుడికి ఏం కడగడానికి వచ్చాడు? మీరు చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రం నా స్థాయి వాళ్ళతో ఈక్వల్ అవుతుందా? ఎట్లా అవుతుంది? కాబట్టి మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంతేగాని అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నేను సామెతుంది, నోరా కడుపుకు చేటు తాకే అని ఒక సామెత ఉంది. కాబట్టి మీరు కమ్మ కార్పొరేషన్ కి ఒక మెంబర్ గా ఉన్నారు కాబట్టి సాటి కులస్తుడు వేరే కులస్తుడిని గౌరవించి మాట్లాడటం నేర్చుకో. కులాలు వద్దండి ఇక్కడ. చెప్తున్నా మాజీ మంత్రిని పట్టుకుని మాజీ మంత్రి సీనియర్ మంత్రి అంటే ఫోన్ చేసి మీరు నువ్వు ఖండించాలి కదా అంటున్నా. వెంకటేష్ గారు మాట్లాడలేదు, సమయం ఇచ్చినప్పుడు కించపరచలేదు. స్థాయి లేని వాడితో నువ్వు ఎందుకు ఫోన్ చేసి అంబటి రాంబాబు గారి ఒక విలువైనటువంటి సమయాన్ని ఎందుకు నువ్వు లైవ్ లో తీసుకుంటున్నావు? నువ్వు ఖండించాలి కదా అంటున్నా. అవునండి, ఆయన అసభ్యకరంగా మాట్లాడితే ఖండించేవాడిని. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం పట్టించుకోను. మీరు ఏం మాట్లాడారో పూర్తిగా విన్నారా? పోనీ మీరు వినకుండా నేనేం తప్పు మాట్లాడట్లా, బూతులు మాట్లాడట్లా. ఆయన మాట్లాడితే నేను ఖండించేవాడిని. ఆయన ఏమి బూతులు మాట్లాడలా, కులాల గురించి మాట్లాడలా, వ్యక్తిత్వ హననం చేయలేదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన గురించి చర్చ అవసరం చదువుకున్న వ్యక్తివి. ఎందుకు సిగ్గులేని శ్రీనివాస్ గారు మాట్లాడతావా? ఇక్కడ పెద్దలు వెంకటేష్ గారు అంత విలువ లేకుండా పోయాడు అంబటి రాంబాబు. నీకు విలువ ఉందిలే. వెంకటేష్ గారు దయచేసి మీరు చర్చ వేరే విధంగా తీసుకెళ్ళొద్దండి దయచేసి. కానీ మీరు కులాలు లాగొద్దు ఇక్కడ. కులాలు ఎందుకు వస్తాయండి? ప్రతిదానికి కులం వస్తుందా? ఆగండి ఒక నిమిషం. శ్రీనివాస్ గారు చెప్పండి. కులాలు ఎందుకు వస్తాయా? కులం లేని రాజకీయం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. వెంకటేష్ గారు ఆగండి సార్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి సార్. వెంకటేష్ గారు ఒక అనలిస్ట్ పేరుతో వచ్చి ఇక్కడ కుల ప్రస్తావన తీసుకురావడం అన్నది ఖండించాల్సిన విషయం అండి, చాలా తప్పు. ఇంకా అంబటి గారి కోసం మాట్లాడింది ఏదైతే ఉందో ఆయనకు నచ్చలేదు, మాట్లాడలేదండి. అందులో ఆయన స్థాయిని ఎక్కడ తగ్గించారు? ఆయన తగ్గించినట్టు కాదా ఏంటి? నల్ల శ్రీనివాస్ గారు కాస్త సెన్స్ ఉండి మాట్లాడాలా, కాస్త సెన్స్ ఉండి మాట్లాడాలా. అర్థమైందా? నేను చెప్తున్నాను కదా, నీకు ఆ స్థాయి లేదు, నీకు ఆ మాట్లాడే స్థాయి లేదంటే తప్పు.